అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్ లో కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. విద్యుత్ గ్లోబల్ సమ్మిట్ పై తెలంగాణ మంత్రివర్గ భేటీ కానుంది. రామగుండంలో థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటుపై కేబినెట్ తేల్చనుంది. ఇక పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించడానికి అనుసరించాల్సిన వ్యూహాలపైన చర్చించనుంది. సాయంత్రం 5 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్లో తెలంగాణ రైజింగ్ 2047 పై సమీక్ష నిర్వహించనున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ సచివాలయం నుంచి బ్యూరో చీఫ్ నరేందర్ లైవ్ లో అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, మరి కాసేపట్లో తెలంగాణ సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగబోతోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రిమండలందరూ కూడా ఈరోజు సమావేశం అవుతారు. ఇందులో స్థానికంగా జరగాల్సినటువంటి ఎన్నికలు ఏదైతే ఉన్నాయో స్థానిక సంస్థల కోటా సర్పంచ్ ఎన్నికలు ఇవి ఎప్పుడు జరపాలి, దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించింది ఇప్పటికే ఇంటర్నల్గా మొత్తం కూడా ప్రక్రియ పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. బట్ అది నామమాత్రంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా మార్చుకునేందుకు దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి అంశం మీద మంత్రుల అభిప్రాయాన్ని చేసుకునే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి. ప్రధానంగా ఎందుకంటే డిసెంబర్ 2nd వీక్లో దాదాపుగా ఎలక్షన్స్ జరుగుతాయన్నటువంటి చర్చ జరుగుతోంది. ఎందుకంటే రేపు లేదా ఎల్లుండి నోటిఫికేషన్ ఇస్తారన్నటువంటి క్లూను కూడా సీఎం రేవంత్ రెడ్డి నిన్న కొడంగల్ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. ఇందుకు సంబంధించినటువంటి అంశాన్ని ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ చకచక దాని నిర్ణయాలు తీసుకుంటూ వచ్చింది. కాన్ఫరెన్స్లో, ఎందుకంటే కలెక్టర్లతో కాన్ఫరెన్స్లో కానీ ఎస్పీలతో కూడా ఇప్పటికే వాళ్ళందరూ కూడా సమావేశమైనటువంటి పరిస్థితి మనం చూసాం. దాని తర్వాత ఇప్పటికే గెజిట్ అవన్నీ రూపొందించడం కానీ ఇవన్నీ కూడా పూర్తయినటువంటి నేపథ్యంలో ఈరోజు కేబినెట్ సమావేశంలో చాలా క్లియర్ కట్గా ఎలా ఉండాలి, ఎలక్షన్స్ కరెక్ట్గా ఏ టైంలో పెడితే బాగుంటుంది, ఇట్లాంటి అన్ని అంశాల మీద కూడా చూసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే 2 సంవత్సరాలు పూర్తవబోతున్నటువంటి నేపథ్యంలో డిసెంబర్ 7వ తేదీకి 2 సంవత్సరాలు ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినట్టు నేపథ్యంలో ఈ 1వ తేదీ నుంచి డిసెంబర్ 1 నుంచి 10వ తేదీ వరకు కూడా విజయోత్సవ సంబరాలు జరపాల్సిన అవసరం ఉంది. 2 ఏళ్లు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగాను కూడా ఉంది. దీనికి సంబంధించినటువంటి వివిధ విధి విధానాలను ఈరోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక మరొక అంశం పవర్కి సంబంధించినటువంటి అంశం. ఎందుకంటే 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రానికి సంబంధించినటువంటి దాని మీద ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి 2 మంత్రులు కూడా పట్టుబడుతున్నారు. ఖచ్చితంగా కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నటువంటిది. ఒకవేళ అది కాకపోతే ఎన్టీపీసీలో నిర్మిస్తున్నటువంటి 2400 మెగావాట్ల థర్మల్ కేంద్రం నుంచి కరెంటు కొనాలా లేదా అనే అంశం మీద కూడా ఇందులో కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొత్తగా 10,000 కోట్ల రూపాయల రుణాలు తీసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఒకవేళ కనుక దీని నుంచి తీసుకోకపోతే, ఎన్టీపీసీ నుంచి తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా అది కొంత భారమయ్యే అవకాశం ఉంటుంది. దానికి ఏ రకంగా లోన్లు తీసుకోవాల్సిన అవసరం ఉంది కార్పొరేషన్ నుంచి అని కూడా ఇందులో చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటిది కూడా ఉంది. అదే విధంగా విజన్ 2047 సంబంధించి కూడా ఈరోజు ఆమోదం కేబినెట్ లో ఉంది అవకాశం ఉంది. సాయంత్రం కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో దీనికి సంబంధించినటువంటి సమీక్ష సమావేశాన్ని సపరేట్ గా కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మళ్ళీ 3 గంటలకు అక్కడికి వెళ్లే అవకాశం ఉంటుంది. ఇంటికి వెళ్లి ఇంటికి 5 గంటలకు కమాండ్ కంట్రోల్ ఆఫీస్లో దీని మీద స్పెషల్గా 2047 సంబంధించినటువంటి డాక్యుమెంటరీ సంబంధించి ఏదైతే రూపొందించబోతున్నారో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఉంది. అది 8, 9వ తేదీ నాడు అట్టహాసంగా రాష్ట్ర ప్రభుత్వం చేయబోతోంది 4th సిటీలో. దీనికి సంబంధించి కూడా తెలంగాణ రైజింగ్ 2047 సంబంధించినటువంటి దాన్ని కూడా ఆమోదం పొందే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా రామగుండ థర్మల్ విద్యుత్ కేంద్రం సంబంధించినటువంటి దాని మీద కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. విద్యుత్ గ్లోబల్ సమ్మిట్ మీద కూడా సమీక్ష జరపడం, తర్వాత ఆమోదం తెలిపే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా స్థానిక సంస్థల అంశం మీదనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం అయితే ఇందులో ఉంది. ఎందుకంటే ఈరోజు హైకోర్టులో కూడా హియరింగ్ ఉన్నటువంటి నేపథ్యం కూడా చూసాం. వాస్తవానికి నిన్న హైకోర్టులో దీని మీద ఒక స్పష్టమైనటువంటి ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ నిన్న జరగలేదు. ఎందుకంటే గతంలో ఈ ఎలక్షన్స్ ని ఆపేయాలని చాలా మంది కూడా కోర్టును ఆశ్రయించారు. దానికి సంబంధించి నిన్న ఉంది 14th నాడు సంబంధించి. అయితే ఈరోజు బట్ ఫైనల్ గా ఒకవేళ హైకోర్టు కనుక ఏదైనా తేడా చేస్తే దానికి సంబంధించి ఎలా రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది కేబినెట్ సమావేశం ఇంకొక కొద్దిసేపట్లో స్టార్ట్ అవుతుంది. 2 గంటల వరకు కూడా కొంత అవకాశం అయితే కనిపిస్తుంది. 2 అయినా 3 అయినా కూడా పూర్తి స్థాయిలో ఉంది. అప్పటి వరకు కూడా హైకోర్టు నుంచి ఏమన్నా డైరెక్షన్ కనుక వస్తే దానికి అనుగుణంగా ఏం చేయాల్సిన అవసరం ఉంది. నాకు తెలిసి కేబినెట్ లో ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంటారనేటువంటి అభిప్రాయం అయితే ఉంది. ఇప్పటికే నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ చేస్తే మొత్తం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసాం రిజర్వేషన్కి సంబంధించినటువంటిది ఇప్పటికే
పూర్తి స్థాయిలో రిలీజ్ చేశారు. వార్డులకు సంబంధించినటువంటిది ఎంపీడీఓ కార్యాలయం నుంచి ఇప్పటికే నిర్ణయం ప్రకటించినటువంటి నేపథ్యం ఉంది. అదే సమయంలో ఆర్డీఓ కార్యాలయానికి సంబంధించినటువంటిది సర్పంచ్ల రిజర్వేషన్ సంబంధించి ఇప్పటికే తేల్చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే గ్రామాల్లో ఒక స్పష్టమైనటువంటి ప్రకటనతో ఉన్నారు. ఇప్పటికే 2-3 రోజులుగా కూడా అందరూ కూడా వైరల్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి, సర్క్యులేట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కనుక ఆ గ్రామాల నుంచి మాత్రం మంత్రులకు కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు కొంత ఒత్తిడి అయితే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ గ్రామంలో ఒక్కరు కూడా ఈ రిజర్వేషన్ సంబంధించినటువంటి వ్యక్తులు లేరు, కానీ రిజర్వేషన్ ఇక్కడ దీనికి ఇచ్చారు. మరొక మండలంలో ఇలాంటి పరిస్థితి ఉంది అనేటువంటి చర్చ అయితే జరుగుతోంది, కానీ దాంట్లో మార్పు జరిగే అవకాశం అయితే లేదు. ఎందుకంటే గతంలో నోటిఫికేషన్ షెడ్యూల్ ఇచ్చిన తర్వాత మళ్ళీ క్యాన్సిల్ చేసినటువంటి ఉదంతం ఉంది కాబట్టి ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు అనేటువంటి విషయం మీద చాలా స్పష్టంగా ఉంది ఎలక్షన్ కమిషన్. బట్ ఈరోజు క్యాబినెట్ లో ఈ అంశం మీద కూడా తేల్చుకునే అవకాశం ఉంది. అదే సమయంలో బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ గురించి ఇప్పటికీ కూడా ఇంకా పట్టుబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క జాజుల శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, ఆర్ కృష్ణ ఎంపీ రాజ్యసభకు సంబంధించినట్టు కావచ్చు, వీరిద్దరూ విడివిడిగా తమ ఆందోళన చేసినప్పటికీ కూడా అంతిమంగా మాత్రం ఒక నిర్ణయానికి వచ్చారు. జియో 42కి సంబంధించినటువంటి ఇప్పటికే కాల్చివేశారు. ఇది ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీలకు అన్యాయం చేసే విధంగా ఉందని కూడా వాళ్ళు ప్రతులను కాల్చివేసినటువంటి పరిస్థితి కూడా మనం చింపేశారు. బట్ అంతిమంగా మాత్రం ఈ 50% లోపడే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అనుగుణంగానే రిజర్వేషన్ అమలు చేస్తారన్నటువంటి ప్రకటన ఇప్పటికే గతంలో కేబినెట్ లో చర్చించబడింది. ఈ రోజు కూడా దీని మీద ఒక స్పష్టతమైనటువంటి వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించి రిజర్వేషన్లు కూడా పూర్తయినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇంకా ఆ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది అనేది మాత్రమే ఒక క్యూరియాసిటీ ఉంది జనాల్లో. తెలంగాణ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఎప్పుడో జరగాల్సినటువంటి దాదాపు 18 నెలల క్రితమే జరిగిపోయింది. ఇప్పుడు సర్పంచ్ల పాలన కొనసాగడం లేదు. అందరూ కూడా జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ ఇవేవి కూడా ప్రజెంట్ అందుబాటులో లేవు. ఈ గనక త్వరగా ఎలక్షన్స్ నిర్వహిస్తే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయన్నటువంటి ఆశాభావంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కనుక త్వరగా పెట్టాలన్నటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది. అందుకనే ఈసారి కేబినెట్ లో స్పెషల్ గా రామగుండానికి విద్యుత్ కేంద్రాల గురించి కొంత ప్రస్తావన జరుగుతున్నప్పటికీ కూడా ప్రధానంగా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్రం ఏ రకంగా దీని అడ్వాంటేజ్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని సర్పంచ్ ఎన్నికలు, పీడీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టే అంశం మీద కానీ వీటన్నిటి మీద కూడా ఒక క్లారిటీ వచ్చేందుకు ఈ కేబినెట్ దోహదపడుతుందని మనం భావించాల్సి ఉంటుంది. వైశాలి. ఓకే, థ్యాంక్ యూ నరేందర్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.